ఏమమ్మా శ్యామల నువ్వు వచ్చి పెట్టకర్రలు తిప్పుతావు కదా, వాళ్ళలాగా వీళ్ళలాగా అని చెప్పి కర్రలు తిప్పుతావు కదా, ఇగో నీ టైం వచ్చింది, నువ్వు సమాధానం చెప్పాల్సిన రోజు వచ్చింది. నీ పైన తెలంగాణలో కేసు ఎందుకు నమోదైంది, దేని గురించి నమోదైంది, అసలు నువ్వేం చేస్తే తెలంగాణలో నీ పైన కేసు నమోదు చేశారు వివరంగా చెప్పుదా. ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు ప్రతిదానికి ఎగేసుకొని వచ్చి పెట్టకర్రలు తిప్పుతావు కదా, ఇప్పుడు పెట్టు ప్రెస్ మీట్ పెట్టండి. సోషల్ మీడియా మొత్తం మోత మోగిపోతుంది. యాంకర్ శ్యామల బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసింది, దానికి సంబంధించి తెలంగాణలో కేసు నమోదైంది, ఇవాళ రేపు అరెస్ట్ జరగబోతుంది, అరెస్ట్ చేయబోతున్నారు అని చెప్పేసి అని మీడియాలో కథనాల మీద కథనాలు వస్తుంటే స్పందించు. ఎక్కడెక్కడో ఏదేదో జరిగిందనో చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాలంటేనో లేదంటే వేరే వ్యక్తుల గురించి మాట్లాడాలంటే ఎగేసుకొని వచ్చేసి నువ్వు నీ గురించి వివరణ ఇచ్చుకునే పరిస్థితి వచ్చిందిగా. గతంలో నువ్వు చేసిన పనికి మళ్ళీ ఎవరాలు ఉన్నాయి కదా, బెట్టింగ్ యాప్లో ప్రమోషన్లు కట్టాను, దానికి సంబంధించి వివరణ ఇచ్చుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు వచ్చి మాట్లాడు, వచ్చి వివరణ ఇచ్చేయి, చెప్తావుగా పెట్టకదలా చెప్పు. ఇప్పుడు ఏ కథ చెప్తావు చూస్తాం. చేసి అన్నీ లఫ్ఫూటి పనులు, బేవార్స్ పనులు, బేకార్ పనులు. బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేసేయడం, ఇక్కడికి వచ్చేసి సమాజం పట్ల బాధ్యత ఉన్నట్టు, సమాజం మీద లేదంటే ప్రజల మీద ప్రేమ ఉన్నట్టు అమాయకంగా మొహం ఎట్టేసిపోయి ఇక్కడికి వచ్చి యాక్టింగ్ చేసాడు. అలా చెప్పు, వచ్చి సమాధానం చెప్పు. నీ పని ఎందుకు కేసు నమోదు సమాధానం చెప్పొచ్చు. నువ్వు బెట్టింగ్ యాప్ ఎందుకు ప్రమోట్ చేసావు సమాధానం చెప్పు. ఆ ప్రమోట్ చేసినందుకు నువ్వు డబ్బులు ఎంత తీసుకున్నావు కూడా చెప్పు. ఇక్కడ ఇదిగో నాకు పలానా వ్యక్తులు బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేయడానికి నాకు ఇంత డబ్బు ఇచ్చారు, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని నేను ప్రమోట్ చేశాను, వచ్చి సమాధానం చెప్పు. సాక్షి కూడా చూడండి తెలివితే అట్లా ఆంధ్రపోటీలు వేసారు. ఎవరిది హర్ష వేసాడు, టేస్టీ తేజ వేసాడు, విష్ణుప్రియ వేసాడు, రీతి చౌదరి వేసాడు, ఇంకో ఫోటో ఎవరి దగ్గర ఉంది ఆ ఫోటో కూడా వేసాడు. శ్యామల ఫోటో మాత్రం ఇలా, సాక్షిలో శ్యామల ఫోటో ఇలా. అదే మిగిలిన ఎవరైనా ఇతర పార్టీల వ్యక్తులు అంటే ఇతర పార్టీలకు చెందిన వ్యక్తులు ఎవరైనా ఉంటే కనుక అక్కడ చంద్రబాబు నాయుడు గారి ఫోటోనో లేదంటే ఇంకొక పార్టీ నేత ఫోటోనో వేసేసి వెళ్ళి చేసే వ్యాపారాలు ఏం చెప్పేసి వదలగొట్టేస్తాడు. మరి ఇక్కడ మన శ్యామల దొరికేసిందిగా. ఆల్రెడీ మన శ్యామల పైన తెలంగాణలో కేసు పెట్టారు కదా. ఎట్లయితే డిబేట్ పెట్టు ఓదరగొట్టు. పార్టీ మొత్తం బేకారు పార్టీలో ఉండే వ్యక్తులు కూడా వాళ్ళకి వ్యక్తులే. ఈ శ్యామలనే కాదు, ఆడెవడో ఒక బొడ్నా కొడుకుంటాడు, పుర్నా కొడుకు, ఆది కేసో ఏదో పేరు ఉంటుంది, ఆడు. తర్వాత వైసీపీ మద్దతుదారు చాలామంది, ఆ రీతి చౌదరి కావచ్చు, ఇంకో కొంతమంది కావచ్చు, వీళ్ళంతా కూడా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసుకుని బతికేటోళ్ళే. నేను యాంకర్ శ్యామల ఏమన్నా ఊరికే ఆ స్థాయికి వచ్చేసింది అనుకుంటున్నారా? స్టేజ్ డ్యాన్సరు, తనే చెప్పింది, నేను చెప్పలా. యాంకర్ శ్యామల స్టేజ్ డ్యాన్సర్ నుంచి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధిగా ఎదిగిందంటే ఊరికేనా? ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేయడాలో, ఇతర ప్రమోషన్లో, ఇతర కార్యక్రమాలు అలాంటివి చేసి ఈ స్థాయికి వచ్చింది. పొద్దున కూడా ఒక ట్వీట్ వేసింది ప్రభుత్వాల గురించి మాట్లాడితే వీడియో రిలీజ్ చేస్తుంది, సెల్ఫీ వీడియో రిలీజ్ చేస్తుంది. పైగా 2-3 సామెతలు చెప్పేది. ఎదో సామెతలను తర్వాత చెప్పుది కానీ ముందు దీనికి సమాధానం చెప్పు ఫస్ట్. నీ పైన తెలంగాణలో ఎందుకు కేసు నమోదైంది, నీ పైన బెట్టింగ్ ఆరోపణలు వచ్చినాయి, బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసామని నేను వీడియో కూడా చూపిస్తా, ఆ వీడియో కూడా ఉంది నా దగ్గర. దానికి సమాధానం చెప్పి సరిపోద్ది. తర్వాత నువ్వు రాజకీయాల గురించి మాట్లాడదు కానీ రాష్ట్ర బాగోగుల గురించి, రాష్ట్ర ప్రజల బాగోగుల గురించి నువ్వు తర్వాత నీట్గా ఉపన్యాసాలు చెబుతుంది కానీ ఫస్ట్ వీటికి సమాధానం చెప్తే బాగుంటుంది. ఇంకెప్పుడు కూడా రాజకీయాల గురించి కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ నువ్వు మాట్లాడే రైట్స్ నీకు లేవు అసలు.